డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ లోకంలో ఇన్ని రకాల దేవుళ్ళు, గుళ్ళు కూడా చాలానే ఉన్నాయి కదా. అవును. మరి వాటికి లేని పవర్, వాటికి ఉన్న పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటుందా? అంటే ఓన్లీ ఆ దేవుడు గుళ్ళ వరకు వెళ్లకుండా లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకుంటే కూడా మన కష్టాలన్నీ తీరిపోతాయి, మనం అనుకున్నవన్నీ తీరిపోతాయి, మనం అనుకున్న కోరికలు కూడా మనకి కుదురుతాయి అని అనుకుంటా ఉంటారు. ఏం డిఫరెన్షియేషన్ ఏంటి అంటారు అసలు? మంచి క్వశ్చన్. చాలా మందిలో ఈ సందేహం కూడా ఉండవచ్చు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదమ్మా. మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం, ఏనాటి నుంచో ఉంది. అంటే దేవుణ్ణి ఆరాధించి ఎంతో మంది మన పూర్వీకులు వారి అనుకున్న గమ్యాన్ని చేరారు. అంటే భగవంతుడిలో చేరువయ్యారు, ఇహపరమందు వారి కోరికలు కూడా తీర్చుకున్నారమ్మా. త్రేతాయుగం, ద్వాపరయుగం చూసుకుంటే దేవుణ్ణి ఆరాధించి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని అప్పుడే ఫాలో అయ్యారని కూడా గతంలో చెప్పుకున్నాం. దాన్ని కూడా మీకు వివరిస్తాను. దేవుణ్ణి ఆరాధించే కదా ఈ కోరికలు తీర్చుకుంది. ఈ రోజు మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని వాడుతూ ఉన్నాం. దీనికి వేరియేషన్ ఏమిటి అని అంటే, రెండు ఒకటే తల్లి, కానీ ఈ రెండిటి దోవలు ఒకటే, కానీ విధానం మాత్రమే వేరు. ఏమిటి అని అంటే, భగవంతుడిని ఆరాధించే వాళ్ళు మంత్రరూపేణ కానీ లేదు ఒక బీజాక్షరాన్ని కానీ జపిస్తూ భగవంతుడిని చేరువవుతూ ఉంటాం. అయితే అక్కడ కూడా మన పూర్వీకులు ఒక మాటలో చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తోనే దేవుణ్ణి చేరువయ్యారు. ఎందుకని? ఏదైతే పదే పదే తలుస్తామో భగవంతుడి అనుగ్రహం వస్తుంది అని చెప్పి యూనివర్స్ లో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చెప్తున్నాం. అప్పుడు ఉదాహరణకి ఈశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వాళ్ళు జపం చేసిన, అలాగే తపస్సు చేసిన, దాన్ని తపస్సు అనేవాళ్ళు. తపస్సు చేయటం వల్ల ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఏంటి వాళ్ళ మోటో ఏంటి? నాకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నా కోరికలు తీర్చాలి అనే మోటోతో తీరుస్తాడు, ఏమైనా సరే తీరుస్తాడు అని వీళ్ళు తపస్సు చేసేవాళ్ళు. అదే మంత్రంతో ఒక నామాన్ని పలుకుతూ. అప్పుడు వీళ్ళ భావం ఏమైనది? ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన వచ్చేదాకా నేను కాదలను, ఇక్కడే ఉండి చేస్తాను. అంటే వారిపైన పొట్లు వచ్చేసిన ఏదైనా జరిగిపోయి నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేస్తానని చేసి సాధించిన మహనీయులు కోకొల్లలుగా ఉన్నారు. భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నారు. అలాగే భగవంతుడిలో మమేకమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నేటి కాలంలో ఇంకా చెప్పాలంటే అంత భగవంతుడితో మమేకమైన వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. అప్పుడు మాత్రం పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండేది. 100కి 70 మంది భగవంతుడితో మమేకమయ్యేవాడు. ఇప్పుడు రోజుల్లో 100కి 40 మంది కూడా ఉన్నారో లేదో అని చెప్పుకోవచ్చు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడం వల్ల ఈజీగా భగవంతుడిని చేరుకోగలుగుతాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, గుడి కట్టింది ఎవరమ్మా? మనిషి. భగవంతుణ్ణి ఒక రాయిని భగవంతుడిగా మలిచి ఆ రాయికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దానికి ఒక పవర్ తీసుకొచ్చింది ఎవరు? మనిషి. అంటే ఆ విగ్రహంలో భగవంతుడి యొక్క గ్రేస్ రావటానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది కూడా ఒక మనిషే కదా. అంటే ఇక్కడ మనిషికి ఎంత పవర్ ఉందమ్మా ఆలోచిస్తే. భగవంతుడు ఉన్నాడు, ఆయన అతీతమైన శక్తి అని చెప్పుకుంటున్నాం. ఒక డివైన్ పవర్, ఒక అదృశ్యం. అంటే అది ఎలాంటిదంటేనా, ఆ పవర్ ని తట్టుకోలేనంత శక్తి. అది ఎవరైనా కావచ్చు, ఏ మతంలో అయినా కావచ్చు. కానీ అటువంటి శక్తిని కూడా ఒక విగ్రహంలో మరచి అక్కడ మీకు ఒక పవర్ తీసుకొస్తున్నాడు అంటే కారణం అది మనిషే చేస్తూ ఉన్నాడు కదా. కానీ ఇదే మనిషి ఈ రోజున భగవంతుడికి ఎందుకు చేరువవలేకపోతున్నాడు అంటే, ఆ మంత్రాలు చదవటం, జపాలు చేయటం, పూర్వీకుల్లాగా ఎన్ని సంవత్సరాలైనా తపస్సు చేసేంత శక్తి నేటి కాలంలో ఉన్న వారికి లేదమ్మా. అందువల్ల అంత ఓపిక లేదు. ఇలా కావాలి ఏమిటి? ఈజీగా కోరిక తీరాలి, ఈజీగా డబ్బు రావాలి, ఈజీగా వీరు ఏదైతే అనుకుంటే అది భగవంతుడు సరే అని తలూపుతో వచ్చి ఇచ్చేయాలి అనే భావంతో నేటి కాలంలో అందరూ ఉన్నారు. అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడటం వల్ల ఈజీగా మనకి కోరికలు తీరుతున్నాయి. ఎలాగూ పూర్వం అమెరికా వెళ్ళాలి, మనిషి షిప్పుల్లో, వాడల్లో, పడవల్లో ప్రయాణం చేసేవాడు. మరి ఎప్పుడైతే షిప్పుల్లో ప్రయాణం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళటానికి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇదే మనిషి? ఫ్లైట్ను కనుగొన్నాడు. అంటే రోజులు దాన్ని గంటల్లోకి, పూటల్లోకి తీసుకొచ్చాడు. ఎన్నో రోజులు పెట్టేదాన్ని ఒక రోజులోకి తీసుకొచ్చాడు. అంటే తొందరగా చేరుకోగలుగుతున్నాడు. మరి దీన్ని కనిపెట్టింది ఎవరు? మనిషి.
అట్లాగే లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎప్పుడైతే వాడతామో ఎప్పుడో ప్రత్యక్షమై సంవత్సరాలు పట్టేది మనకి నెలల్లో భగవంతుడు మమేకమవుతాడు. అంటే ప్రత్యక్షం అవుతాడు, ఎదురుగా వస్తాడని చెప్పట్లేదురా తల్లి. మీ మనసు భగవంతుడితో మమేకమవుతుంది, మీ కోరికలు భగవంతుడు వింటాడు, యూనివర్స్ వింటుంది, పంచభూతాలు వింటాయి, తదాస్తు అంటాయి. అందుకని ఇప్పుడు దేవాలయంలో లేని శక్తి, అలాగే భగవంతుడిలో లేని శక్తి ఇక్కడ ఉందా అంటే లేదు, అక్కడ ఉంది ఇదే శక్తి. భగవంతుడిలోని కానీ దేవాలయంలో కూడా అదే శక్తి ఉంది, కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతా ఉంది. ఎప్పుడైతే భగవంతుని చేరువవ్వాలన్నా, మీ కోరికలు తీర్చుకోవాలన్నా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మీరు గనక వెళితే తొందరగా చేరువవుతారు. రెండు వేరు కాదు, రెండు దోవలు ఒకటే, కాకపోతే కొంచెం ఈజీగా మీరు వెళ్ళే మార్గం మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఎవరైతే మనసా వాచ కర్మణ మీరు ఒక విజన్తో ముందుకు వెళ్ళాలమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీకంటూ ఒక విజన్ ఉండాలి, ముందు చూపు ఉండాలి, దానితో పాటుగా కార్యాచరణ ఉండాలి, కార్యాచరణతో పాటుగా ఒక గోల్ మీరు పెట్టుకోవాలి, ఆ గోల్ రీచ్ అవడానికి మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలి. భగవంతుణ్ణే నువ్వు క్రియేట్ చేసే శక్తి ఉంది, డబ్బునే కనిపెట్టే శక్తి నీకుంది, కానీ మరి నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ మనిషే కనిపెట్టాడు, కానీ అతనికి ఏమన్నా నీకన్నా అతీత శక్తులు ఉన్నాయా? డబ్బును కనిపెట్టిన వాడికి అతీత శక్తులు ఉన్నాయా? భగవంతుణ్ణి మరి ఒక శక్తిని తీసుకొస్తున్నాడు ఒక వ్యక్తి, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి, మరి నీకు కూడా అలాంటి శక్తే ఉంది కదా, మరి నువ్వెందుకని నా వల్ల కాదనుకుంటున్నావు? కాబట్టి అందరికీ అదే శక్తి ఉంది. తల్లి గర్భంలోంచి మనం పుట్టిన తర్వాత అందరూ ఒకే దాంతో పుడతాం, ఒకే శక్తితో పుడతాం. అక్కడి నుంచి మనలో మన ఆలోచనే మనకి ముందుకు వెళ్ళటానికి, ఎక్కడున్నామో అక్కడ ఉండిపోవటానికి కారణమవుతున్నాయి. కాబట్టి మీ ఆలోచన సరళి మార్చండి. మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, ఈజీగా భగవంతుడు చేరాలి అంటే ముందు మీ లైఫ్ స్టైల్ మార్చండి. మీరు తెలుసుకోవాల్సింది సద్భావన, సద్బుద్ధి కావాలి, దీంతో పాటుగా కార్యాచరణ కావాలి, దృఢ సంకల్పం కావాలి, ఇవన్నిటితో పాటుగా 10 మందికి సహాయం చేసే ఒక ఆలోచన మీలో రావాలి, ఇవన్నిటితో పాటుగా చారిటీ చేయాలి అనే ఒక దృఢ సంకల్పం తీసుకోవాలమ్మా. మీకు వచ్చిన దాంట్లో 10% చారిటీ చేస్తే, అంటే లేనివాడికి నువ్వు పెడితే, నువ్వు ఉన్నవాడివైతే కదా లేనివాడికి పెట్టేది, నువ్వు ఉన్నవాడికి భగవంతుడు పెడతాడు అనే భావనతో ఉండాలి. అంతేగాని నేను లేనివాడిని, నేనే లేనివాడిని అనే భావంతో ఉంటే ఎప్పుడు నువ్వు లేనివాడిగానే ఉండిపోతావు. ఎప్పుడు నీకున్న దాంట్లో నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి అనే భావంతో నువ్వు ఉంటూ నీకున్న దాంట్లో 10% చారిటీ చేస్తూ ఉంటే భగవంతుడు నీకు 100 రెట్లు ఇచ్చి నిన్ను కుబేరుణ్ణి చేస్తాడమ్మా. నీ భావన, నీ ఆలోచన, నీ ప్రవర్తన అలాగే పాజిటివ్ గా ఉండాలి. అది 100 రెట్లు ఫలితాన్ని తెచ్చిపెట్టి నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది, డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందంతో వర్ధిల్లేటట్టు చేస్తుంది. మరి నీలో ఆ శక్తి ఉందా? ఉంది, కానీ నువ్వు మరిచిపోతున్నావు. నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ శక్తిని గుర్తించు, నీ జీవితంలో ఉన్నతంగా నువ్వు ఎదిగి తీరుతావు. మన మణిమంత్ర క్లాసులో మనం చెప్పేది అదే. ప్రతి వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, జీవితంలో సక్సెస్ రావట్లేదని బాధపడే వారి కోసమే ఈ మణిమంత్ర క్లాస్ మనం చేస్తున్నాం అమ్మా. ప్రతి నెలలో మన మణిమంత్ర క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఈ మణిమంత్ర క్లాసులో జాయిన్ అవుతారో వారు ఉన్నతంగా ఎదగటానికి ఎలా ఉండాలి, ఏం ఆచరించాలి, భగవంతుని చేరువవ్వాలన్నా, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలన్నా, పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలన్నా నువ్వు చేసే విధానం ఎలా ఉండాలి, నీ గోల్స్ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి వివరించడంతో పాటుగా ప్రాక్టికల్ గా చేయించడం జరుగుతుంది. అలాగే మనకు 1-to-1 సెక్షన్స్ కూడా ఉన్నాయి, అంటే పర్సనల్ అపాయింట్మెంట్స్, అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. ఎవరైనా సరే జీవితంలో నాకు నష్ట జాతకం, నేను ఏది సాధించలేకపోతున్నాను, నేను బంధాల్లో విజయం పొందలేకపోతున్నాను, నన్ను కోర్టు సమస్యలు బాధిస్తున్నాయి, నాకు వివాహం కాటల్లా, సంతానం కలగటలా, ఏ బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు 1-to-1 సెక్షన్ లో కలిస్తే, ఆఫ్లైన్ ఆన్లైన్ మీ ఇష్టం, మీ అవకాశాన్ని బట్టి 1 గంట నుంచి 1.5 గంటల పాటు మీ జాతకాన్ని వివరించి, అది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, ప్రశ్న శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ఏమీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా చూసి మీకు పరిపూర్ణ జాతకాన్ని జరిగింది జరగబోయేది తెలియచేసి దానికి రెమెడీస్ ఇచ్చి మీరు కూడా ఉన్నతంగా ఎదగటానికి ఈ కేరళ జ్యోతిషం మీకు బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. నమస్కారం తల్లి. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.